హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం వాషింగ్ మిషన్ లో లిక్విడ్స్ అయితే వేస్తూ ఉంటాం కదండి వాషింగ్ కి. ఇంకా అవి చాలా రేట్ పెట్టేసి కొనుక్కొచ్చుకుంటాం బయట నుంచి. ఇంకా అలా కాకుండా మనం ఇంట్లోనే తక్కువ రేటుతో మనం ఇంట్లోనే లిక్విడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను. మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ వల్ల బట్టలు మురికిపోతుందా అనుకుంటారేమో. లేదండి, బాగుంటాయి బట్టలు కూడా. నేను వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఇప్పుడు నేను మీకు చూపించేటివి. బట్టలు మనం బయట నుంచి తెచ్చుకున్న లిక్విడ్ తో ఎలాగైతే ఉతికితే ఎలా వస్తున్నాయో బట్టలు మురిగిపోయి, ఇంకా ఈ లిక్విడ్ తో మనం ఉతుక్కున్నా కూడా అలాగే వస్తుంది. నేను ట్రై చేశాను, నాకు ఓకే అనిపించిన తర్వాతే నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ రోజు చూపిస్తాను. ముందుగా మనం ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ లీటర్ వాటర్ బాటిల్ నిండా వాటర్ తీసుకున్నాను. ఓకే, తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఈ సాల్ట్ ఎందుకంటే మనకి బట్టలు కలర్ పోకుండా ఉండడం కోసం. తర్వాత ఒక ప్యాకెట్ కంఫర్ట్ తీసుకున్నాను, కొంచెం స్మెల్ వస్తుంది కదా, సో అందుకోసమనే ఒక 4 రూపీస్ ఇది ప్యాకెట్. 4 రూపీస్ ప్యాకెట్ కంఫర్ట్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అది మొత్తం అంతా వేసుకున్నాను. ఇదంతా మొత్తం వాటర్లు అంతా కలిపేసేయాలి. తర్వాత నేను వాషింగ్ మిషన్ తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది. వాషింగ్ మిషన్ తీసుకోక ముందు నేనైతే ఈ సోప్ తోనే బట్టలు అయితే ఉతుక్కునేదాన్ని అనమాట. ఏదైనా కాదు, మనకి ఏదైనా సరే, మీకు ఏది నచ్చితే అది, రిన్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి బాగుంటుంది, దీంతో బట్టలు మురికిపోతుంది అనిపిస్తుందా, ఆ ఏదైనా ఒక సోప్ ని తీసుకొని ఇలా కొంచెం ఇలా తురిమేసుకోండి, ఇలా తురుముకోండి. ఓకేనా, ఇలా వస్తుంది. నేను మొత్తం ఒక సబ్బు మొత్తం ఇలాగే తురుముకున్నాను. ఇప్పుడు చూడండి, ఇంకా ఇది మొత్తం ఒక సబ్బు మొత్తం కంప్లీట్ గా తురిమేసుకున్నాను. ఇంత వచ్చింది నాకు. ఇది 10 రూపీస్ సబ్బు ప్యాకెట్, ఇదైతే 10 రూపీస్. ఇదంతా మొత్తం ఆ వాటర్ లో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అసలు కొంచెం కూడా సబ్బు అనేది ఎక్కడ లేకుండా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ అలా కలిపితే అది తొందరగానే కరిగిపోతుంది. తర్వాత మనకి ఇందులో కొంచెం అక్కడక్కడ కొంచెం డస్ట్ వస్తుంది కదా, కొంచెం పుల్లలు అలాంటివి వస్తాయి సబ్బులో. అలాంటివి వచ్చినప్పుడు మనం వాషింగ్ మిషన్ లో కదా మనం వేసేది, మళ్ళీ వాషింగ్ మిషన్ లో ఎక్కడైనా ఇరుక్కుపోయినా కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం అనేసి ఇది మొత్తం కరిగేంతసేపు కలుపుకున్న తర్వాత దీన్ని నేనైతే వడగట్టుకుంటాను. మనకి టీ జాలీలు ఉంటాయి కదా, దాంతో అయితే వడగట్టేసుకోవాలి. ఓకే, ఇదైతే మీరు అనుకోవచ్చు దీంతో మురికిపోతుందా అనుకుంటారేమో. లేదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు దాదాపుగా ఒక 3-4 టైమ్స్ అయితే నేను ఇది చేశాను, ఇంట్లో చేశాను. తర్వాత నాకు ఓకే అనిపించిన తర్వాతే నేనైతే మీకైతే చెప్తున్నాను ఈ వీడియో అయితే. ఇప్పుడైతే నేను వడగట్టేసుకుంటున్నాను. వడగట్టేసుకుని మొత్తం అంతా ఇది నేను వాటర్, ఇప్పుడు నేను ఏ బాటిల్ అయితే వాటర్ తీసుకున్నానో ఆ బాటిల్లో మొత్తం నింపేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. నేను దీన్ని ఎలా వాడుకుంటానో కూడా మీకు చెప్తాను, చూడండి. ఓకే, ఇలా మొత్తం అంతా ఒకసారి అంతా వడకట్టేసుకొని తర్వాత బాటిల్లో అయితే నింపి పక్కన పెట్టేసుకోండి. ఇది ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఇది ఒక 15 రూపాయలు ఈ లిక్విడ్ అయితే నాకు తయారైంది. దీన్ని నేను ఖచ్చితంగా ఒక 10 డేస్, ఒక 1 వీక్ వరకు అయినా నేను దీన్ని యూజ్ చేస్తాను, వాడతాను. అయినా బెటరే కదా, 1 వీక్ అన్నా కానీ మనం పెట్టింది 15 రూపాయలు. 15 రూపాయలు మనం వారం రోజులు బట్టలు ఉతుక్కుంటామంటే బెటరే కదా. నాకైతే బెటరే అనిపించింది, బెటర్ గానే ఉంది ఇదైతే. అందుకోసం మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇంకా మొత్తం అంతా ఇలా నింపేసుకోండి. ఓకే, చూసారా, ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ బాటిల్ మొత్తం నింపేశాను. ఇప్పుడు ఇది మనం ఒక్క సోప్ వేసాం కాబట్టి కొంచెం అది లిక్విడ్ కూడా కొంచెం చిక్కగానే ఉంటుంది, కొంచెం పలచగా అట్లా ఏముండదు, చిక్కగానే ఉంటుంది. మనం మొత్తం ఒక సోప్ మొత్తం వేసేసుకున్నాం కాబట్టి చిక్కగానే ఉంటుంది. ఇంకా చూసారా, ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇది ఒక నేనైతే 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి అయితే ఇలా చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, దీన్ని నేను వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వాడిన లిక్విడ్ అయితే IFB కంపెనీదేనండి. చూడండి, ఇది నేను చూపించేది ఇప్పుడు చూపిస్తాను. ఈ లిక్విడ్ తో పాటు అది కూడా వాడుతున్నాను. ఇది కంప్లీట్ గా ఇది ఒక్కటే వాడను, అది కూడా వాడతాను. అది ఎలా వాడతానంటే
నేను వాషింగ్ మిషన్ తీసుకున్న ఫస్ట్ నుంచి కూడా నేను వాడిన లిక్విడ్ అయితే కంఫర్ట్ ఐఎఫ్బి కంపెనీదే తీసుకున్నాను. ఇది 1 లీటర్ లిక్విడ్ బాటిల్. ఇది రేట్ వచ్చేసి 360 రూపీస్ ఉంటుంది. ఈ లిక్విడ్ నాకు ఖచ్చితంగా ఒక 20 డేస్ వరకే వస్తుంది, అంతకంటే ఎక్కువ అయితే రాదు. ఒక పైన మూత ఉంటుంది కదా, ఆ మూత కొంచెం ఎక్కువ అయితే వేస్తాము. తర్వాత మనం డైలీ వాడుకునే బట్టలు, మనం ఇంట్లో మంది ఎక్కువగా ఉంటే బట్టల లిక్విడ్ కూడా ఎక్కువనే పడుతుంది. తర్వాత బెడ్షీట్స్ అవన్నీ పిండుకుంటూ ఉంటాం కదా, అన్ని వాషింగ్ మిషన్ లో వేస్తాం కాబట్టి నాకు ఖచ్చితంగా ఒక 20 డేస్ అవుతుంది. అందుకోసం అనేసి నేనైతే ఈ బాటిల్ ఇట్లాంటి లిక్విడ్ అయితే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే నాకు ఎప్పుడైనా బట్టలు కొన్ని ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మామూలు బట్టలు ఉన్నప్పుడు, నేను ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఉంటుందా, ఈ లిక్విడ్ ని 2 సార్లు వాడతాను, 2 సార్లు వేస్తాను. తర్వాత ఈ మనం బయట నుంచి తెచ్చుకున్న ఈ లిక్విడ్ ఉందా, దీన్ని ఒక్కసారి వేసి బట్టలు అయితే ఉతుక్కుంటాను. నాకు ఖచ్చితంగా 20 డేస్ వచ్చే ఈ లిక్విడ్ ఇప్పుడు ఈ 2 కలిపి వాడుతున్నాను కాబట్టి దాదాపుగా 15 రోజులకు ఎక్కువగానే వస్తుంది. ఇంకా అలా ఇప్పుడు నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసి చూపిస్తాను చూడండి. ఈ రోజు అయితే ఎక్కువ బట్టలే వేసాను చూపించడం కోసం. అయితే ఇంకా కనిపించట్లేదు, లిక్విడ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకుని పెట్టుకునే లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ఇలా అంతా షేక్ చేసేసి, తర్వాత ఈరోజు బట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 2 మూతలకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మనకి మన లిక్విడ్ బాటిల్కి వస్తుంది కదా ఆ మూతతో పాటు ఒక 2 మూతలు అయితే నేను పోసుకొని అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను. చూడండి తర్వాత ఆ బట్టలు ఎలా పిండుతుందో కూడా చూపిస్తాను. మిషన్ ఆన్ చేసిన తర్వాత చూసారా, బట్టలు అయితే మీకు ఏం డౌట్ అయితే అవసరం లేదు. బట్టలు ఎలా ఉంటాయో ఏంటో, మురికిపోతుందో లేదో అని మాత్రం అసలు డౌట్ అవసరం లేదండి. ఖచ్చితంగా మురికిపోతుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.